హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకు డే 157th డే అండి. సో ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. సో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన హెయిరే అండి. సో చూడండి ఇలా ఉందో. డైలీ స్టార్టింగ్ నుండి చూస్తున్న వాళ్ళకు తెలుస్తుందండి బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. సో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన హెయిరే. సో ఇలా ఉంది. సో ఇదండి. సో ఇంకా రిజల్ట్ రాలేదండి, ఇంకా టైం అయితే పడుతుంది. ఎవరన్నా డైరెక్ట్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఇంకా రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకో 3-4 months అయితే ఇంకా పడుతుంది. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. ఇది డోనర్ ఏరియా అండి. డోనర్ ఏరియా ఇక్కడ నుండి తీసేది ఇక్కడ పెట్టారు. సో ఇదండి. అండ్ కామెంట్లో చూశాను, అన్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత హెడ్ఏక్ ఏమైనా వస్తుందా, నరాలు పాడైపోయి అని అన్నారండి. అలా ఏమి ఉండదండి. సో అటు పరిస్థితులు అలా ఉండదు. మీరు జనరల్ మనం చూస్తుంటే కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. హెడేక్ కానీ ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవండి. సో ఇప్పటివరకు అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జనరల్ సార్.